ప్రియులారా, ఈ డిసెంబర్ నెల 22వ తేదీన మనలందరినీ ప్రభు సజీవులుగా ఉంచి ఆయన కృప మనకు తోడుగా ఉంచిన దేవాతి దేవుని బట్టి మనం దేవుని నామాన్ని ఘనపరిచాం, దేవుణ్ణి స్తుతించాం. సజీవుల లెక్కలో మనల్ని ఉంచిన దేవుడు ఈ ఉదయాన్నే ఎంతోమందికి లేని భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ దినం దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు నడిపించబడదాం. చూడండి, యెషయా పుస్తకము 9వ అధ్యాయము, యెషయా పుస్తకము 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్. మీరు 2వ వచనంలో ఉన్న కింద మాటని వాగ్దానం కింద మీరు నోట్ చేసుకోండి. దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్. ప్రియులారా, నా వైపు చూడండి. ఈ శుభదినాన్న, ఈ డిసెంబర్ నెలంతా ఎక్కడ చూసినా ప్రభు పుట్టుకను గూర్చి ప్రపంచమంతా ధ్యానం చేస్తూ ఉన్నారు. అలాగనే ఈ నెలలో మనం కూడా ఎక్కువసార్లు ప్రాముఖ్యంగా యేసు ప్రభు పుట్టుక, ఆయన జననం, ప్రపంచానికి ఆయన ఏమై ఉన్నారు, ఆయన జననం ద్వారా ఏ వాగ్దానాల్ని ప్రపంచ మానవాళికి తీసుకుని వచ్చారు అనే కొన్ని విషయాల్ని అవకాశం ఉన్నంత వరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మరలా పండుగ నెలలో ఇక అనేకమైన విషయాలను మీకు తెలియజేస్తూ ఉంటాను. చూడండి ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం గమనిస్తే, ప్రియులారా, ఆయన వ్రాయించిన మాట, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయల గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని దేవుని లేఖనంలో వ్రాయబడిన సంగతులు. దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయం నుంచి మొదటి నుంచి మనం చదవగలిగితే, అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. అది చాలండి. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు. చదవండి ఇప్పుడు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అది అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. అప్పుడు దాని కంటిన్యూషన్, చీకటిలో నడుచు జనులు వెలుగును చూచారు. మరణ ఛాయల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించు. ఆమేన్. చాలు. ఇదొక ప్రవచనం, మీరు వినండి. ఇదొక ప్రవచనం. ఇక్కడ చీకటిలో కూర్చున్న జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణ ఛాయల్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూస్తున్నారు. వేదన పొందిన దేశ నివాసులు, వాళ్ళ మీదున్న ఆ మబ్బును నా దేవుడు తొలగిస్తున్నారు. ఇలాగున్న ప్రియులారా, అవమానకరమైన పరిస్థితుల్ని, నిందించబడిన పరిస్థితుల్ని, బాధపడిన పరిస్థితుల్ని, కొట్టివేయబడిన పరిస్థితుల్ని, వెలివేయబడిన పరిస్థితుల్ని,
చిన్న చూపుగా చూసిన పరిస్థితుల్ని ప్రియులారా ఆయన అంటున్నారు, మహిమగల దానిగా, వెలుగుమయంగా, ఆశ్చర్యకరమైన వెలుగుతో నేను నింపబోతున్నాను అని అంటూ ఉన్నారు. దేని ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు జననం ద్వారా. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు జననం ద్వారా ఇదిగో వెలుగు, ప్రియులారా గొప్ప వెలుగును చూస్తూ ఉన్నారు. దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఆమేన్. ఈ రోజున ప్రియులారా ఆయన ప్రపంచానికి వెలుగుగా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచానికి వెలుగుగా ఈ లోకానికి ఆయన వచ్చారు. యోహాను గారు అన్నారు, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, నిజమైన వెలుగు ఉండెను. నోట్ చేసుకోండి, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనుషుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు లోకములోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచున్నది. మీరు నోట్ చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి నిజమైన వెలుగుగా ప్రియులారా ఆయన వచ్చారు. ఆ జ్ఞానులు నక్షత్రాన్ని చూసి, ఆ నక్షత్ర ప్రకాశాన్ని చూసి ఎక్కడికి వచ్చారంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నారో ఆ పైగా ఆ నక్షత్రం వచ్చి ప్రకాశించడం మొదలుపెట్టింది. అంటే ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ ఏం నింపబడుతుంది? వెలుగు నింపబడుతుంది. ఎక్కడ ఆయన ప్రకాశిస్తారో అక్కడ ఉన్న చీకటి, అక్కడ ఉన్న ప్రియులార అంధకారం కొట్టివేయబడి ప్రియులార అక్కడ వెలుగు మహిమకరంగా మార్చబడుతుంది. ఇక్కడ మనం దేవుని లేఖనాలను చూస్తే నిజమైన వెలుగంటండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చి యోహాను గారు సాక్ష్యమిస్తూ వ్రాస్తున్న సంగతి, నిజమైన వెలుగు ఉంది, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తుంది. ఈ రోజున ప్రియులారా మనము చీకటిలో ఉన్నామేమో, మరణ ఛాయల్లో ఉన్నామేమో, వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నామేమో, అంధకార పరిస్థితుల్లో ఉన్నామేమో, ప్రియులారా మార్గం తెలియని పరిస్థితుల్లో ఉన్నామేమో, మన జీవితం అంతా చీకటి ఆవరించి గమ్యమేంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నామేమో. దేవుడి దినం వాగ్దాన రీతిగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిజమైన వెలుగు ఒకటి ఉంది. ఆ వెలుగు లోకంలోనికి వచ్చి, ఆమేన్, లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తుంది. ఈ రోజున మనలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటే, మనలో యేసయ్య ఉంటే, మనలో యేసు ప్రభు నివాసం చేస్తే మన జీవితాలు ఎంతటి చీకటమయమైనా, ఎంతటి పాపమయమైనా, ఎంతటి అంధకారమయమైనా, ఎంతటి గమ్యం తెలియని మార్గాల వైపు ప్రయాణం చేస్తున్నా మన మార్గములన్నీ వెలుగుమయముగా మన దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. మరణకరమైన పరిస్థితులైనా ఆయన కొట్టివేసి వెలుగు రేఖల్ని, జీవితంలో గమ్యం యొక్క వెలుగు రేఖల్ని మన ఎదుట ప్రకాశింపు చేయబోతున్న దేవుడు. ప్రియులారా ఈ దినాన్న దేవుడు వాగ్దానం చేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజమైన వెలుగు, నిజమైన వెలుగు, నిజమైన వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. ఆయన ఈ లోకానికి వెలుగునివ్వడానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి ఎవరు చీకట్లో బ్రతుకుతున్నారో, ఎవరు పాపములో బ్రతుకుతున్నారో, ఎవరు అంధకారంలో బ్రతుకుతున్నారో, ఎవరు దేవుని సన్నిధిలో ప్రియారా అవమానకర పరిస్థితుల్లో బ్రతుకుతున్నారో వారి మీద ఉదయించి, వారిలో ఉదయించి, వారి జీవితం మీద ప్రకాశించి వారిని వెలుగుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. నిజమైన వెలుగు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కటేనండి. ఆయన సిలువ వేయబడిన క్షణాన్న, ఆయన మరణించే ఆ క్షణాన్న ప్రియులారా లోకమంతా కూడా ఏమైపోయిందండి? చీకటి ఆవరించేసిందండి. చీకటి ఆవరించేసింది. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే క్షణాన్న ప్రియులారా చీకటి ఆవరించింది. అందుకే ఈ రోజున ప్రియులారా ఎవరి జీవితాల్లో యేసు ఉంటారో వాళ్ళ జీవితాలు వెలుగుమయంగా మార్చబడతాయి. అందుకే యెషయా పుస్తకం 60వ అధ్యాయం 1వ వచనం, యెషయా పుస్తకం 60వ అధ్యాయం
మొదటి వచనంలో వ్రాయబడిన మాట, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుమో, యెహోవా మహిమ ఆమేన్ నీ మీద ఉదయించును. చూడండి ప్రియులారా, లెమ్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎవరి వల్ల వచ్చింది వెలుగు? ప్రభువైన యేసుక్రీస్తు వల్ల. ఈ రోజున యేసుక్రీస్తు ఎవరిలో ఉంటారో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి జీవితాల్లో ఆయన ప్రకాశిస్తారో ప్రియరా, వాళ్ళ జీవితాలు వెలుగుమయంగా మారుతాయి, వాళ్ళ జీవితాలు తేజరిల్లుతూ ఉంటాయి, వాళ్ళ జీవితాల్లో దేవుని మహిమ ఉదయిస్తూ ఉంటుంది. అందుకే గలిలయలోని ప్రజలు, అన్ని జనుల ప్రజలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నప్పుడు అంటండి, ఆ ప్రాంతానికి వెలుగు వచ్చిందని మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో, ప్రియులారా, ఆయన నజరేతును విడిచి జెబులోను నఫ్తాలి దేశముల ప్రాంతములలో, సముద్ర తీరమందరి ప్రాంతములలో కపెర్నహూమునకు వచ్చి ఆయన కాపురం ఉండెను. జెబులోను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరముల అన్ని జనులు నివసించు ఆ గలిలయులు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మీరు నోట్ చేసుకోండి ఆ మాట, అది ఇంకా ఉంది కానీ వచనం యెషయా, చాలండి, యెషయా 9వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివిన 2 వచనాలు ఇక్కడ మత్తయి సువార్త 4:16లో చదివే 4:16లో చదివే ఈ వచనం ప్రియులారా నెరవేర్పు. యెషయా 9:1లో ప్రవచనం, 2 మత్తయి 4:16లో ప్రవచనం నెరవేర్పు. మీరు వినండి, ఆయన ఎవరిలో ఉంటారో, ఏ ప్రాంతానికి వస్తారో, ఏ దేశంలో ఉంటారో, ఏ ప్రజల మధ్యలో నివసిస్తారో, ఏ జనుల మధ్య నివసిస్తారో, ఏ కుటుంబంలో నివసిస్తారో, ఏ జనుల జీవితాల్లో ఆయన ఉంటారో, వాళ్ళు ఖచ్చితంగా వెలుగును చూస్తారు, వాళ్ళు ఖచ్చితంగా చీకట్లోంచి విడుదల పొందుతారు, వాళ్ళు ఖచ్చితంగా వేదన పడిన ఆ అనుభవాల్లోంచి విడుదల పొందుతారు. ఎందుకంటే నా దేవుడు మహిమ గలదానిగా చేస్తానని 2023 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసిన ఆ దేవుడు ఈ రోజున ప్రియులారా మన జీవితాల్లో ఉదయించబోతున్నాడు. మన కుటుంబాల్ని మహిమ కలగ కుటుంబాలుగా మార్చబోతూ ఉన్నాడు. మన కుటుంబాల్ని మనల్ని వెలుగులో నడిపించబోతున్నాడు. కనుక ఈ వాగ్దానం మీకును, మాకును, మనకిని, సంఘానికి, ఈ లేఖనాలు చూస్తున్న, ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు నెరవేర్చి యెహోవా మహిమ మీ అందరి మీద వెలుగు వలె ప్రకాశించును గాక. మీలో ఉన్న చీకటి కొట్టివేయబడును గాక, మీలో ఉన్న వేదన కొట్టివేయబడును గాక, మీలో ఉన్న మరణ ఛాయలు కొట్టివేయబడును గాక. లెమ్ము తేజరిల్లము, నీకు వెలుగు వచ్చి ఉన్నదని వాగ్దానములు నీ పట్ల, మన పట్ల, అందరి పట్ల నా ప్రభు ఈ ఉదయకాలను నెరవేర్చును గాక. ఆయన వెలుగులో మనం అందరం నడిపించబడదుము గాక. లేచి నిలబడి చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. ప్రభు పాదాలు పట్టుకుని స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడా, స్తోత్రాలు నాయన. ఈ అరుణోదయమునే మీ సముఖములో మమ్మల్ని అందరినీ చేర్చిన దేవుడవు, మా మీద వెలుగుగా ప్రకాశించడానికి తండ్రి వాగ్దానం ఇచ్చిన దేవుడవు నాయన. దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించునని మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ వాగ్దానాలన్నీ ఈ దినం మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ మీ పాదములకు అప్పగిస్తూ ఈ దినం పగటి వేళ జరుగుతున్న కూడికను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా మమ్మల్ని నడిపించండి, ఆశీర్వాదకరమైన వెలుగులో మమ్మల్ని నిలబెట్టండి. యేసయ్య నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు, స్తోత్రం. ప్రభు దీవించును గాక. ఆమేన్.